టు పిన్ మొత్తం తెలుసు. ఇక్కడ ఏ వర్క్ చేయాలి, ఏ చేయాలి ఏంటనేది. మేమైతే కొత్త, అప్పుడే మేము గెలిచి సెక్రటరీ అయ్యాను. అప్పటికి కూడా మాకు అంత అవగాహన లేదు సొసైటీ ఏం చేయాలి, ఎలా చేయాలనేది. మాకు ఎంతో అనుభవం ఉన్న మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి ఈ పని చేయాలి అని చెప్పేసి మ్యాక్సిమం ఈరోజు చిత్రపురి కాలనీలో మొత్తం పనులన్నీ కూడా ఫినిష్ అయిపోవడం జరిగిందండి. అదేవిధంగా గత కమిటీలో ఎస్బీఐ లోను తీసుకున్నారు. ఆ లోను కూడా క్లియర్ అవ్వలేని పరిస్థితుల్లో ఎన్పి అవ్వడం కూడా జరిగింది మన సొసైటీ. ఈ ఎన్పి అయిన సొసైటీని ఎలా ముందుకు తీసుకురావాలని కూడా నడిపించింది మా ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారేనండి. చదలవాడి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఏం బతిమాలకున్నాడో ఏం చేశాడో కూడా మాకు తెలియదు. లోన్ తీసుకొచ్చి ఎన్పి బాధల్లో నుంచి సొసైటీని బయటపడేసింది కూడా వారేనండి. ఈ సందర్భంగా మా కమిటీ తరఫున, నా తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేరే విధంగా కాదండి, సొసైటీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి. ఇక్కడ మేము కొత్తగా వచ్చాం కాబట్టి మొత్తం అంత అవగాహన ఉండదు. ఆయన మాకు ఒక బ్యాక్ బోన్లా ఉండి ముందుకు నడిపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్సుమాలమాలలు. మేము గెలిచి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ 5 సంవత్సరాల్లో మేమందరము ఒకే తాటి మీద అనిల్ గారు మంచి చేస్తారు అని నమ్మి ఆయన వెనకనే వెండెంటుగా ఉంటూ మేమందరం ఆయనకి వెనకున్నాము. ఆయన ముందు నడుస్తూ మీకెందుకు నేనున్నాను, ఇలా కష్టాలున్నా. అనిల్ గారు పడ్డ కష్టాలు, అవమానాలు మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. వాటన్నిటికీ ఎదురొడ్డి మీకెందుకు జరగని, నా మీదే కదా వీళ్ళందరూ పగబట్టింది, వాళ్ళందరూ ఏం చేస్తారో వచ్చేయండి. ఒకటే చెప్తున్నానండి, ఈ 4-5 వ్యక్తుల వల్ల, ఎందుకంటే నోరు జారి మాట్లాడటం పద్ధతి కాదు కాబట్టి వాళ్ళలాగా ఆ సభ్యత మా కమిటీకి ఎవరికి అలాంటి అసభ్యకరమైన మాటలు రావు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు వేసిన నిందలు ఎలాంటివో మీకు అందరికీ తెలుసండి. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎంత పని జరిగింది అవన్నీ మన సెక్రటరీ గారు చెప్పారు. ఇప్పుడే అనిల్ గారు అన్నీ చెప్తారు. ఇకపోతే రోహౌస్ విషయంలో నన్ను రోహౌస్ ఇన్ఛార్జిగా ఉంచారండి ఈ కమిటీ నమ్మి. మేము వచ్చిన తర్వాత దాదాపు 100 ఇళ్ళ వరకు స్లాబ్లు వేసి అన్నీ కట్టామండి. ఇక ఫర్దర్గా ఫినిష్ చేస్తాము, రోడ్లు వాటర్ ఇస్తామనుకున్న టయానికి ఎప్పుడో 2010లో అప్పుడు కట్టారండి 6 ఇళ్ళు. వాటిని పడగొట్టేదాకా నిద్రపోలేదండి. ఎక్కడో మూల కట్టిన 6 ఇళ్ళని పడగొట్టించి అదొక పగలాగా పెట్టుకున్నారు. వాళ్ళు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేమెవరూ లేవండి ఇక్కడ. టక్కని మున్సిపాలిటీలు వచ్చారు, తెలియని ఇల్లుని పడగొట్టారండి. వేరే వాళ్ళకి లాస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ డ్రామాలు అట్ట మొదలుపెట్టారండి. ఇదేంటి ఈ పడగొట్టారంటే అయి కదా అని. మరి వాళ్ళకి ఏం వస్తుందో ఏం సాధించాలో అర్థం కాలేదు. స్టిల్ 5 సంవత్సరాలు గడిచినా కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం ఆశించి పోరాడుతున్నారో అందరికీ తెలుసు. అవి నేను మళ్ళీ చెప్పడం వేస్ట్. ఎందుకంటే మా అనిల్ గారు మా ముందు మాట్లాడి బాధపడుతుంటే మాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఎవరికి ఇవ్వాలండి? ఎవరు బాబు సొత్తిది? ఇదంతా వచ్చి మన మెంబర్లందరూ మనోళ్ళు కష్టపడి మనందరం సమిష్టిగా కృషితో డబ్బు కట్టి చేర్చుకున్న ఒక కుటీరం. ఈ కుటీరం విచ్చవిడి చేయడానికి ఆ 4 మనుషులండి. మళ్ళీ వాళ్ళకి ఏం వస్తుందో అర్థం కాలేదు. తెల్లారి లేస్తే ఛానల్కి వెళ్తారు, తెల్లారి లేస్తే కోర్టులకు వెళ్తారు. మన సొసైటీ డబ్బు కోర్టులకు ఎంత లాస్ అయిందో చెప్తే బాధేస్తుందండి మాకు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరంలో అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది అనిల్ గారు అన్ని మీకు వివరిస్తారు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నానండి, ఎవరు ఒక్క రూపాయి తినిన పాపాను పోలేదు. ఎంత కాంట్రాక్టర్కి వాళ్ళు ఇచ్చారు మాకు, మేము ఎంత ఖర్చు పెట్టాము అనేది లెక్కలతో సహా, అనా పైసలతో సహా మా దగ్గర ఉన్నాయండి. అవన్నీ అనిల్ గారు మీకు అందరికి వివరిస్తారు. దయచేసి మిత్రులారా, మీరందరూ నిజాలు తెలుసుకొని మాకు సపోర్ట్గా ఉండి ఈ చిత్రపురిని ఇంకొంచెం ముందంజ వేసి మళ్ళీ కట్టబోయే వాళ్ళ కార్మికులకి, నిజమైన కార్మికులకే ఇక నెట్టి ఇస్తామండి. అంతకుముందు జరిగినాయండి, జరగాలని ఏదో పొరపాట్లు ఎవరు చేశారో ఏంటో అవి కాదండి. దయచేసి ఈ కమిటీ ఇన్ని సంవత్సరాలు నిజంగా మా కమిటీలో ఏ ఒక్కరికి కూడా గొడవలు తగాదాలు లేవండి. హ్యాపీగా ఉన్న అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి కృషి చేశాము. మంచో చెడో అన్నిటికీ ముందున్నారు అనిల్ గారు. అనిల్ గారు మమ్మల్ని నమ్మి
వారితో పాటు నడిపించినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు మీ అలహరి. రెండు వైపులా తెలుసుకొని రాస్తే అందరికీ బాగుంటుంది. ఇందులో నిజానిజాలు తెలుస్తాయి. ఇప్పటివరకు మీరు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ 2000 డిసెంబర్ 10 తారీఖు మా ఎలక్షన్ జరిగి మేము గెలవడం జరిగింది. మళ్ళీ ఇలా 2025 ఈరోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినామని వెనక చూసి ముంగడి చూస్తే మేమైతే మ్యాక్సిమం 80% వర్క్ చేసినామని చెప్పగలుగుతాను నేను. ఎంఐజీ ఏ పొజిషన్ ఉండేనో ఎంఐజీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఎంఐజీలో ఇలా స్థానికంగా ఇళ్లలో ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కూడా అనలేము, కానీ అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే డూప్లెక్స్ కూడా మా ఆధ్వర్యంలో జరిగింది. అలాగనే రోజులు అంతకుముందు ఒక 2-3 ఉండేది, ఇప్పుడు 180 మంది ఇక్కడ స్టే చేస్తున్నారు. దాంట్లో కూడా కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకంగా నుంచి అది కంప్లీట్ కాలేకపోయింది. వాళ్ళకు ఆ సమాధానం రోజ్ మెంబర్లే సమాధానం చెప్తారు వాళ్ళకి. సో ఏదైనా కానీ మేము మంచి చేసామని అనుకుంటున్నాము, మంచి చేస్తూ ముందుకు పోతాము. మళ్ళీ ఇంకోసారి మాకు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్లలో వల్లభనేని అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు కూడా. ఈ రోజుకి మేము 5 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. అది దిగ్విజయంగానే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2020లో డిసెంబర్లో మేము గెలిచి ఈ సీట్లో కూర్చునేటప్పుడు మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి, నన్ను ఓట్లేసి గెలిపించిన జనాలు అందరికీ సాక్షిగా నేను ప్రమాణం చేసి ఈ సీట్లో కూర్చున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏ తప్పులు చేయకుండా ముందుకు సాగాం. అంటే ఒక ఎజెండా, ఒక ప్రణాళిక మీద వచ్చి కూర్చున్నాం కాబట్టి అలాగే చేసాం. ఈ 5 సంవత్సరాలు నా మనస్సాక్షి కట్టుబడే నేను పనిచేశానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మేము ఇక్కడ ఉన్న ఒక ప్రోటోకాల్ అంటే ఒక ప్రెసిడెంట్గా, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్ని మేము అందరినీ కలుపుకుంటూ వాళ్ళు అది సరే అనుకుంటూ ముందుకు సాగాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. అందరికీ అందరికీ నమస్కారాలు. ఇవన్నీ అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్క నెంబర్కి తెలుసు, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. నేను, మా కమిటీ, మేమందరం కూడా అనిల్ అనే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే మన చిత్రపూరి కాలనీని ఆసియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఆయన సంకల్పం. ఆ సంకల్పంలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక 5 సంవత్సరాల అభివృద్ధి కేసులు ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. దయచేసి మా అందరూ ఇక 4-5 రోజుల నుంచి పేపర్లో వచ్చాయని మీ అందరికి కూడా తెలుసు. ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఏం జరిగింది, ఎవరెవరు అభియోగాలు ఎలా చేస్తే గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకుందని మీకు తెలుసు. అటు వివరాలన్నీ కూడా మీ ముందర మా ప్రెసిడెంట్ గారు అంటి పెడతారు. ఫర్దర్గా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనిల్ అని ఉంటేనే ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది మళ్ళీ మేము కొత్తగా మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎనీహో అంతా మంచి జరగాలని ఆయన నమ్ముకున్న కనకదుర్గంలో సాక్షిగా, శివుడు సాక్షిగా, వీళ్ళందరి సాక్షిగా ఈ చిత్రపూరి కాలనీని మా కమిటీ డెవలప్ చేసి ముందరికి తీసుకెళ్తామని మీ అందరి సాక్షిగా తెలియపరుస్తూ, నాకు ఈ మధ్యనే నాకు అవకాశం వచ్చింది, అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఫర్దర్గా ఇక భగవంతుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ.
మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఈ 5 సంవత్సరాలు గెలిచి ఎవరు ఏది అనుకున్నా సరే మేమైతే చాలా పనులు చేసాము. ఎంఐజీలో అసలు ఎవరు రాని పరిస్థితులు, అక్కడ కరెంటు లేదు, ఏం లేదు. దానికి అంత చక్కగా ఈరోజు అందరూ జనాలు వచ్చి అక్కడ వచ్చేటట్టుగా కష్టపడి మేము పని చేసాం. ఇంకా కొంచెం పని ఉంది. ఆ పని కూడా మా పెద్దల గారి ఆధ్వర్యంలో మేము చేస్తాము. మేము ఈరోజు మా అనిల్ గారిని పొగడటం అని కాదండి, మా అందరి మనసాక్షికి తెలుసు, ఆయనకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. అలాంటి వ్యక్తి అనేది ఈ సొసైటీకి అవసరం. ఆయన ఎంత కష్టపడి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఎంత ఓపికతో ముందు వెళ్తున్నాడు. ఎంత ఇచ్చేసినా శత్రువులందరూ ఎవరండి 2 సార్లు జైలుకి పంపించటము, జైలుకి వెళ్ళి ఆయన వచ్చి కూడా ఆయన ఫ్యామిలీలో ఆయన ఇంత కష్టపడి ఈ సొసైటీ గురించి ఇంత ఇచ్చేస్తున్నాడు. ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మాకంటే చిన్నోడు, మేము దండం పెట్టకూడదు. ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆయనకు చల్లగా చూడాలి. ఆయన మంచి మనిషి కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు పూర్తి చేశాము. ఇంకా మాకు అవకాశం జనాలందరూ ఇస్తారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఉండి మేము ఈ పనులన్నీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.